Hello friends, so today we will discuss some important tricks that are most repeated in railway RRB and SSC CGL exams. So నేను రైల్వే క్లియర్ చేసిన ఆర్ఆర్బి ఇంకా CGL టైర్ 1 టైర్ 2 రెండు క్లియర్ చేసినాను. సో నాకు ప్లస్ ఎన్నో మాక్ ఎగ్జామ్స్ రాసాం, ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసాం. దాంట్లో మోస్ట్ రిపీటెడ్ CGL అనగానే డ్యామ్ షూర్ వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అందులో ఎక్కువ యూజ్ అయ్యే కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి. ఈ ట్రిక్స్ కానీ మీరు కంపల్సరీ నేర్చుకుంటే CGLలో మినిమం 100 క్వశ్చన్స్కి 60-70 క్వశ్చన్స్ మధ్యలో పెట్టచ్చు. సో ఈ 50 ట్రిక్స్ ఒక సిరీస్ చేయబోతున్నాను, నేను టాప్ 50 ట్రిక్స్ అని ఒక సిరీస్ చేయబోతున్నాను. సో అందులో భాగంగానే ఫస్ట్ ట్రిక్ ఇప్పుడు మీకు రివీల్ చేయబోతున్నాను అనమాట. ఓకే, సో మోస్ట్ రిపీటెడ్ ట్రిక్ ఇన్ SSC CGL ఈజ్ y is equal to square root of 12 plus square root of 12 plus square root of 12 and so on to infinite. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ వచ్చేసి చాలా సింపుల్ అని చెప్తాను. చూడండి, 12 ఉంది కదా, 12కి ఫ్యాక్టర్స్ రాసుకోండి. 1 12s are 2 6s are 3 4s are. ఓకే, ఇంకా అవసరం లేదు. 4 3 అంటే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది కదా, అవసరం లేదు. 12కి ఫ్యాక్టర్స్ అంటే 1 12s are 2 6s are 3 4s are. ఇందులో ఏ రెండు ఫ్యాక్టర్స్ పక్కన పక్కన ఉన్నాయి? ఆబ్వియస్గా 3 and 4. ఆబ్వియస్గా 3 and 4. సో దట్ ఈస్, అందులో కూడా బిగ్ నెంబర్ ఏది 3 4లో? ఇది. సో 3 4లో బిగ్ నెంబర్ వచ్చి ఇది. సో 4 ఇస్ ది ఆన్సర్. ఈజ్ ఈక్వల్ టు 4. ఫస్ట్ ఒక నెంబర్కి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మనము ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. రాసుకున్న దాంట్లో పక్కన ఫ్యాక్టర్స్ దేనికున్నాయి, అందులో బిగ్గెస్ట్ నెంబరే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇది షార్ట్ కట్ ట్రిక్. అయితే ఈ ట్రిక్ కాకుండా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో అది కూడా తెలుసుకుంటే మీకు ఒకవేళ ఇలాంటి నెంబర్ కాకుండా వేరే నెంబర్ వచ్చింది, సో దానికి ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఓకే, రైట్. ఫస్ట్ చూడండి ఇక్కడ. సో y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్, అగైన్ మళ్ళీ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ నేను ఇక్కడితో మూసిపెట్టినా. ఇదంతా కూడా నాకు మళ్ళీ వైగానే కదా ఉంది, ఎందుకంటే అప్ టు ఇన్ఫినిటీ అంటే ఏం లేదని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఓకేనా? సో ఒక 1 తీయేస్తే మనకి వాల్యూ అయినా మారుతుంది, మారదు కదా. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ. కాబట్టి ఇది లేదనుకోని చూడండి, అగైన్ ఇదంతా మనకు క్వశ్చన్ మార్కే కదా ఉంది, అంటే వైయే కదా అది. ఇదన్నా ఒకటే కదా. సో ఈ 12 ప్లస్ ఇదంతా మళ్ళీ క్వశ్చన్ మార్కే కదా ఉంది, కాబట్టి వైగా రాసుకుంటాను. y ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ y. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసుకుంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ y. సో రెండు ఈ పక్క పంపించుకుంటాను. సో y స్క్వేర్ మైనస్ y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక 12 ఫ్యాక్టర్స్ మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద వచ్చేస్తున్నాను. 12 ఫ్యాక్టర్స్ 3 into 4. సో మైనస్ ఉంది కాబట్టి y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 3y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 4 ప్లస్ 3 మైనస్ 1 మైనస్ 4 into 3 మైనస్ 12. సో y into y మైనస్ 4 ప్లస్ 3 into y మైనస్ 4. y ప్లస్ 3 into y మైనస్ 4. నెగిటివ్ వాల్యూ మనం తీసుకోకూడదు కాబట్టి పాజిటివ్ వాల్యూ. సో y ఈజ్ ఈక్వల్ టు 4. y ఈజ్ ఈక్వల్ టు 4 is the required answer. y is equal to 4 is the required answer. సో ఇది షార్ట్ కట్. ఇది మనకి ప్రాసెస్ తెలుసుకుంటే ఎందుకన్నా మంచిది. సో ఇదే మోడల్లో మరొక ప్రాబ్లం చూద్దాం. So y is equal to square root of 30 plus square root of 30 plus square root of 30 and so on to infinite. సో చూస్తాను చెప్పేజ్ 30 ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి 5 zigzag లో 5 6 పెద్ద నెంబర్ 6 కాబట్టి ఆన్సర్ ఇస్ 6. ఆన్సర్ ఇస్ 6. ఓకే, దీన్ని సాల్వ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ షార్ట్ కట్ చెప్తాను చూడండి. 30 ఫ్యాక్టర్స్ అన్నీ అవసరం లేదు. 5 6 వస్తుంది కదా, పక్కనే కదా ఉన్నాయి. పక్కన ఉంటే పెద్ద నెంబర్ ఇది 6, అదే ఆన్సర్. చెక్ చేసుకోండి. చూడండి, y is equal to square root of 30
ప్లస్ ఇదంతా కూడా క్వశ్చనే కాబట్టి y. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 30 ప్లస్ y స్క్వేర్ మైనస్ y మైనస్ 30 ఇస్ ఈక్వల్ టు 0. 30 y స్క్వేర్ మైనస్ 6y, పెద్ద ఇక్కడ సింబల్ మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి మనకి మైనస్ సింబల్ ఉండాలి. సో మైనస్ 6y ప్లస్ 5y మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఇంటూ y మైనస్ 6 ప్లస్ 5 ఇంటూ y మైనస్ 6. సో y ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. సో మైనస్ నెంబర్ మనం తీసుకోకూడదు కాబట్టి ప్లస్ వాల్యూ తీసుకుందాం. 6 6 సర్కిల్. ఓకే, క్లియర్. ఒకవేళ అన్సాల్వబుల్ క్వశ్చన్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 and so on to infinity. y is equal to square root of 7 plus square root of 7 plus square root of 7 and so on to infinity. అంటే 7కి 1 ఫ్యాక్టర్స్ ఉండవు కదా. సో 7కి ఉంటే ఒకే ఫ్యాక్టర్ ఏంది, ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 7 సార్. రెండు పక్కన పక్కన ఉన్నాయా, లేవు. కాబట్టి 7కి 1 ఫ్యాక్టర్స్ రాసుకోము. ఈ మెథడ్ షార్ట్ కట్ అనేది దీనికి పనికి రాదు. సో దీనికి నార్మల్ మెథడ్లో కూడా చూడండి. సో y ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ అగైన్ ఇదంతా కూడా మనకి y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ y. సో y స్క్వేర్ మైనస్ y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఇక్కడ మనకి 7కి ఫ్యాక్టర్స్ రావు కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఈ మెథడ్ని మనం చేయలేము. కానీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఆన్సర్ కనుక్కోవాలంటే మనకి డైరెక్ట్ ఫార్ములా, డిస్క్రిమినెంట్ ఫార్ములా. ఓకే, ఏంటంటే ఆ ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇచ్చిన క్వశ్చన్ని ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిగా రాసుకుంటే ఆన్సర్ వచ్చి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఏ అంటే ఈ ముందు ఉండేది, బి అంటే మధ్యలో ఉండేది, సి అంటే లాస్ట్లో ఉండేది, కాన్స్టెంట్. బి అంటే -1 వచ్చింది కదా. సో a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ విధంగా ఆన్సర్ ఏమవుతుంది నాకు, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 28 బై 2 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 29 బై 2. 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 29 బై 2 ఇది ఆన్సర్. 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 29 బై 2. ఓకే, సింపుల్గా చెప్పాలంటే దీన్ని 4తో మల్టిప్లై చేసుకోండి. 1 ప్లస్ ఆర్ మైనస్ బై 2. దీన్ని 4తో మల్టిప్లై చేసుకోవాలి ఎందుకంటే మనకు 4 ఉంది కాబట్టి. ఓకే, ఇంకా 1 యాడ్ చేసుకొని బై 2 వేసుకోవాలి, ముందు మైనస్ ఉండేది. సో ఇది మనకి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ రైల్వే అండ్ SSC CGL. ఓకే, సో ఇది మనకి ట్రిక్ 1.